శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు సెప్టెంబర్ 11, 2024. బాప్దాదా గారి సాకార మహావాక్యాల సారాన్ని విందాం. మధురమైన పిల్లలారా, మీరు తండ్రి వద్దకు తమ క్యారెక్టర్ని సరిదిద్దుకునేందుకు వచ్చారు. మీరిప్పుడు దైవీ గుణాలను తయారు చేసుకోవాలి. ప్రశ్న: పిల్లలైన మీరు కళ్ళు మూసుకొని కూర్చోరాదని ఎందుకు చెప్తారు? జవాబు: ఎందుకంటే దృష్టి ద్వారా పరివర్తన చేసే తండ్రి మీ సన్ముఖంలో ఉన్నారు. ఒకవేళ కళ్ళు మూసుకుంటే ఎలా తృప్తి చెందుతారు? పాఠశాలలో కళ్ళు మూసుకొని కూర్చోరు. కళ్ళు మూసుకొని కూర్చుంటే సోమరితనం వచ్చేస్తుంది. పిల్లలైన మీరు పాఠశాలలో చదువుకుంటున్నారు. ఇది సంపాదనకు ఆధారం. లక్షల పదమాల సంపాదన జరుగుతోంది. సంపాదన సమయంలో సోమరితనం, ఉదాసీనత రాజాలదు. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: తండ్రిలో ఏ సంస్కారాలున్నాయో వాటినే ధారణ చేయాలి. తండ్రి సమానం జ్ఞాన సాగర్లుగా అవ్వాలి. ఆత్మాభిమానులుగా ఉండే అభ్యాసం చేయాలి. రెండవ పాయింట్: ఆత్మరూపీ బ్యాటరీని సతో ప్రధానంగా చేసుకునేందుకు నడుస్తూ తిరుగుతూ స్మృతి యాత్రలో ఉండాలి. దైవీ గుణాలను ధారణ చేయాలి. చాలా చాలా మధురంగా అవ్వాలి. ఈరోజుటి వరదానము: త్రికాలదర్శిగా అయి దివ్య బుద్ధి యొక్క వరదానాన్ని కార్యంలో ఉపయోగించే సఫలతా సంపన్న భవ. వివరణ: బాప్దాదా ప్రతి పుత్రునికి దివ్య బుద్ధి యొక్క వరదానమిచ్చారు. దివ్య బుద్ధి ద్వారా మాత్రమే తండ్రిని, స్వయాన్ని, 3 కాలాలను స్పష్టంగా తెలుసుకోగలరు. సర్వశక్తులను ధారణ చేయగలరు. దివ్య బుద్ధి కల ఆత్మలు ఏ సంకల్పాన్నైనా కర్మ లేక వాచాలోకి తీసుకురావడానికి ముందే ప్రతి మాట లేక కర్మ యొక్క 3 కాలాలను తెలుసుకొని ఆచరణలోకి తీసుకొస్తారు. వారి ముందు భూత, భవిష్య మరియు వర్తమానం ఎంత స్పష్టంగా ఉందో అంత స్పష్టంగా ఉంటాయి. వారి ముందు భూత భవిష్యత్తులు కూడా వర్తమానం ఎంత స్పష్టంగా ఉందో అంత స్పష్టంగా ఉంటాయి. ఇటువంటి దివ్య బుద్ధి కలవారు త్రికాలదర్శులుగా అయినందున సదా సఫలతా సంపన్నంగా అవుతారు. స్లోగన్: సంపూర్ణ పవిత్రతను ధారణ చేయువారే పరమానందాన్ని అనుభవం చేయగలరు. అచ్చా. ఓం శాంతి.